సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ఈరోజు వైజాగ్ నగరంలో ఉన్న బుల్లయ్య కాలేజ్లో నవ సమాజ నిర్మాణం ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. మన అందరికీ తెలుసు బుల్లయ్య కాలేజ్లో దాదాపు 7,000 మంది స్టూడెంట్స్ ఉన్నారని. మన వైజాగ్లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కాలేజెస్, అందుకే ఇక్కడ మీటింగ్ పెట్టడం మేము చాలా క్రూషియల్ అని అనుకున్నాము. ఈరోజు డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పడం జరిగింది. డ్రగ్ అబ్యూస్ చేస్తే ఎలా హెల్త్ పాడైపోతుంది, NPS యాక్ట్ కింద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, పిల్లలందరికీ చెప్పడం జరిగింది. ఆన్లైన్ క్రైమ్ అగేన్స్ట్ విమెన్ వల్ల చాలామంది ఎలా సఫర్ అవుతున్నారు దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాల వల్ల చాలామంది మోసపోతున్నారండి. సైబర్ నేరాలు జరగనీయకుండా కొన్ని ప్రికాషన్స్ మనం పాటించాలి, దాని గురించి కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా అందరికీ నా సెల్ నంబర్ ఇవ్వడం జరిగింది, 7995095799. సైబర్ నేరాలు కానీ ఎవరైనా డ్రగ్ సేవిస్తే, డ్రగ్ అమ్మితే, ఆన్లైన్ క్రైమ్ ఎక్కడైనా జరిగితే, వేరే అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడైనా జరిగితే మాకు ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పడం జరిగింది. ఈరోజు చాలామంది బుల్లయ్య కాలేజ్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ చాలామంది పాల్గొన్నారండి. ఈ సందర్భంగా నేను శ్రీ జి మధుకుమార్ గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. సిమిలర్లీ బుల్లయ్య కాలేజ్ టీచింగ్ స్టాఫ్, పారా నాన్ టీచింగ్ స్టాఫ్ అండ్ స్టూడెంట్స్ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్, స్టూడెంట్స్లో గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అలాంటి డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు, అంటే అప్రోచింగ్ విషయంలో కొంత వెనుకడుగు వేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇటువంటి ప్రోగ్రామ్స్లో చూసాము, ఇమీడియట్గా వాళ్ళు ఆ మీటింగ్లోనే ఎటువంటి ప్రశ్న అడగరండి, ఎటువంటి ఒపీనియన్ కూడా ఎక్స్ప్రెస్ చేయరండి. కానీ నా నంబర్కి తర్వాత కాల్స్ చేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి చెప్తారండి, ఒపీనియన్స్ ఇస్తారండి, సలహాలు సూచనలు కూడా ఇస్తారండి. సో నాకు నమ్మకం ఉంది. ఇది వచ్చేసి ఒక PPT ప్రజెంటేషన్ కార్యక్రమం జరిగింది కాబట్టి మేము ప్రశ్నలు ఇంటరాక్షన్ ఆ టైం పెట్టలేదు, ఎందుకంటే కాలాతీతం అయింది. కానీ నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా చాలా ఫోన్స్ వస్తాయి అని నాకు నమ్మకం ఉంది. ఈ బుల్లయ్య కాలేజీ ప్రాంగణం నుండి కొన్ని కంప్లైంట్స్ కూడా మాకు వచ్చాయి. సో ఫ్యూచర్లో ఈ ఏరియాలో డ్రగ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పూర్తిగా తగ్గిపోతాయి. మనం ఈ వాళ్ళ సహకారం తీసుకొని ఈ ప్రాబ్లం ఈ ఏరియా నుండి పూర్తిగా నిర్మూలిస్తామని మేము ఆశిస్తున్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ట్రాఫిక్ సంబంధించినటువంటి కంట్రోల్ చేయడం కోసం ఒక ఎక్సర్సైజ్ పైలట్ ప్రాజెక్ట్ వైజాగ్లో జరుగుతుంది, ఏమంటారు సార్? ఇప్పుడు దాని గురించి ఈరోజు సాయంత్రం మేము ప్రెస్ మీట్ కూడా పెడుతున్నాం. ఇప్పుడు లాస్ట్ 10 months నుండి డిఫరెంట్ కంపెనీస్ మన దేశం నుండి మేము పిలిచాము. వాళ్ళు లాస్ట్ 10 months నుండి ఈ AI డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ మీద పనిచేస్తున్నారండి. ఇప్పుడు ఫైనల్ స్టేజ్లో 3 కంపెనీస్ చేయగలుగుతారని వాళ్ళు చెప్పారండి. ఒకవైపు ట్రాఫిక్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు చూస్తే చాలామంది ట్రాఫిక్ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ చేస్తారండి, అందుకే రెగ్యులేషన్ చేయడానికి మ్యాన్ పవర్ బాగా తగ్గిపోయింది. సో అప్పుడు 100% ఆటోమేటిక్ ఛాలెంజింగ్ జరుగుతుంది. 100% ట్రాఫిక్ వింగ్ రెగ్యులేషన్ మీద ఫోకస్ చేస్తారండి. తర్వాత ఇప్పుడు పోలీస్ చూస్తే హెల్మెట్ ధరించడం, పోలీస్ లేకపోతే హెల్మెట్ పక్కన పెట్టడం, అన్నీ స్కోపే ఉండదు, ఎందుకంటే 100% కవరేజ్ ఉంటుంది, 24/7 కవరేజ్ ఉంటుంది. సో దానివల్ల రోడ్ ప్రమాదాలు కూడా బాగా తగ్గిపోతాయి. ఈ రెక్లెస్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్, ఓవర్ స్పీడింగ్, ఓవర్లోడింగ్ ఇవన్నీ పూర్తిగా పోతాయి. మరోవైపు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కూడా తీసుకొస్తున్నాం. మన సిటీకి ఎవరైనా వచ్చినా
ఆ ఫేస్ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండ్ సిటీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో దగ్గర ఉన్న డేటాబేస్లో ఉన్న క్రిమినల్స్ ఫోటోతో కంపారిజన్ చేయడం జరుగుతుంది. ఎవరైనా మన సిటీ లోపలికి వచ్చిన వెంటనే ఆ లోకల్ పోలీస్ స్టేషన్కి అలర్ట్ పోతుంది. దానివల్ల క్రైమ్ కూడా తగ్గిపోతుంది. సో ఇది మనం ఇంప్లిమెంట్ త్వరలో చేయబోతున్నాం. దానివల్ల మన వైజాగ్ నగరంలో పెనుమార్పు వస్తుంది. నాకు తెలిసిన ఏ సిటీ లేదు మన దేశంలో ఈ బోత్ ఫేస్ రికగ్నిషన్ అండ్ ఏఐ డ్రివెన్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఇంప్లిమెంట్ చేసిన వైజాగ్ ఫస్ట్ సిటీ అవుతుంది మన దేశంలో. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండి